వింటారా నా మాట ఎవరైనా? ఆహా వింటారా అంటున్నా. జరసేపు కళ్ళు తిరిగి పోయారా పండుకున్నా, పండుకొని వచ్చు కదా. మమ్మీరా హాస్పిటల్కి వెళ్దాం, మమ్మీరా 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 సావగొట్టిరు. జరసేపు పండుకుంటే అయిపోయేదానికి ఇంత గోల గోల డబ్బులని దండగ దండగ. సరే ఈ టెస్ట్లా టెస్ట్లు ఈ టెస్ట్లని కుచ్చి 3-4 బాటిల్ రక్తం తీసుకున్నారు. చూడు చేతి మొత్తం వాసిపోయింది. లేని టెస్ట్లన్నీ చెప్పేసి టెస్ట్లకన్నీ 10,000 అయ్యి. ఆ టెస్ట్లో ఏమన్నా వచ్చిందంటే అది కూడా లేదా, ఏ రోగం లేకపాయే, 10,000 బాయే. మా కూడా పిల్ల ముట్టుకొని అలాగే నొప్పి వేస్తుంది. ఇంత కాఫీ పెట్టి అమ్మ పోయి పండుకుంటాం. మమ్మీ చెప్పు. ఇంకొక విషయం చెప్పాలి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తాను మమ్మీ. నాకు తెలియదు, నన్ను అడుగు దేవి, మీ డాడీని అడుగు. డాడీని అడగాల? డాడీ కూడా మీ పర్మిషన్ తీసుకొని వెళ్తాడు కదా మమ్మీ. మిగిలిపోయిన కూరల్ని నేను అస్సలు వేస్ట్ చేయను. రేపు తినొచ్చులు అని చెప్పేసి తీసి ఫ్రిడ్జ్లో పెడతా. అది అట్లనే 2-3 రోజుల దాకా ఉంచుతా. బూజు ఎక్కిన తర్వాత తీసి డస్ట్బిన్లో వేస్తా. ఏంటి చూస్తున్నారు మీరు కూడా? అంతే కదా.